రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంకరపల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలో గల ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే 5గురు మరణించినట్టుగా ధృవీకరించారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, 8 మంది పరిస్థితి, హెల్త్ అప్డేట్ ఏంటి, అప్డేట్స్ ఏంటి సాగర్? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం సంబంధించిన శంకరపల్లిలోని ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీలో క్రేన్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు అనేక మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుర్తించిన దాని ప్రకారం సుమారు 5 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఉన్నటువంటి ఆ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ క్రేన్ కింద సిమెంట్ బ్రిక్స్ తయారీకి సంబంధించినటువంటి యూనిట్ అదంతా కుప్పకూలిపోయి షెడ్ మీద పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి షెడ్ మీద ఒక్కసారిగా ఈ క్రేన్ కూలిపోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. అందులో సుమారు 30 మంది పనిచేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అందులో మొత్తం 5 మంది కార్మికులు ఇప్పటికే మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చేయాల డీసీపీ టు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు పెద్ద ఎత్తున కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇంకా ఈ సహాయక చర్యలు పూర్తయిన తర్వాత తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం 30 మంది కార్మికులు. సిమెంట్ బ్రిక్స్ తయారీ యూనిట్ అంటే జనరల్ గా అక్కడ రెగ్యులర్ గా ఉండేటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. బ్రిక్స్ తయారు చేసిన అనంతరం అక్కడి నుంచి ఆ క్రేన్ కింద నుంచి వాటిని అన్నించి తరలించే ప్రక్రియ అనేది రెగ్యులర్ గా కొనసాగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా క్రేన్ కుప్పకూలిపోవడం అనంతరం ఆ క్రేన్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి షెడ్ మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 4 నుంచి 5 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది శిథిలాల కింది నుంచి ఇప్పటికే 3 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని అంబులెన్స్ లో ఉట్టావుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది ఇప్పటికే 4 నుంచి 5 మందిని తీవ్ర గాయాలైనటువంటి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు ఆ శిథిలాల కింద, ఎందుకంటే క్రేన్ కింద ఒక్కసారిగా పడిపోవడంతో వాళ్ళకి కాళ్ళకి, చేతులకి, తలకి తీవ్ర గాయాలైనట్లు కూడా మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి విజువల్స్ లో కూడా మనం చూస్తే వారికి తీవ్ర గాయాలు అయినటువంటి పరిస్థితి. వాళ్ళని చూస్తే వాళ్ళు రెగ్యులర్ గా కూలీల నేపథ్యంలో వాళ్ళు దాని కింద ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలే కొంతమంది బయటపడితే అనేక మంది ఇంకా, ఎందుకంటే 30 మంది అందులో పనిచేస్తున్నారు. 4 నుంచి 5 మంది ఇప్పటికే ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళు సుమారు 30 మంది పనిచేస్తున్నారంటే 5 మంది గాయాలైన వాళ్ళు ఉన్నారు. ఇంకా 5 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. ఇంకా 20 మంది శిథిలాల కిందే ఉన్నారా, లేదంటే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు అనేది కూడా సహాయక చర్యలు పూర్తయిన తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి కార్మికులను భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తే ఆ క్రేన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది మాకు. అంటే ఎక్కువ ప్లేస్ లో ఎక్విప్మెంట్, అంటే ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా క్రేన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ ప్లేస్ లో పెద్ద ఎత్తున ఉంది. అది ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ శిథిలాల కింద ఎంతమంది కార్మికులు ఉన్నారనేది ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, తీవ్ర గాయాలతో వాళ్ళు బయటపడతారా? ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా పోలీసులు దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారిని కూడా, అంటే అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెంటనే ఉటాటిన తరలిస్తున్నారు. అంబులెన్స్ సిద్ధం చేశారు. ఇప్పటికే అంబులెన్స్ లో అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాద సమయంలో ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అక్కడ 15 మంది ఇంకా చిక్కుకొని ఉన్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున అందులో పనిచేస్తున్నటువంటి, ఎందుకంటే సిమెంట్ బ్రిక్స్ సంబంధించినటువంటి కంపెనీ నేపథ్యంలో రెగ్యులర్ కూలీలు అనేది అందులో పనిచేస్తూ ఉంటారు. కార్మికులంతా కూడా ఆ షెడ్ కిందే ఆ యూనిట్ ఏదైతే తయారీ యూనిట్ అనేది ఉందో ఆ తయారీ యూనిట్
యూనిట్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. ఏదైతే క్రేన్ భారీ స్థాయిలో ఉన్నటువంటి క్రేన్ అవన్నీ కింద పడడంతో ఆ శిథిలాల కింద ఇంకెంతమంది చిక్కుకున్నారు, ఎందుకంటే షెడ్ మీద కుప్పకూలిపోయినట్లుగా కూడా ఇప్పటివరకు బిగ్ టీవీకి సమాచారం అందుతుంది. సో ఆ షెడ్ కింద ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటనేది కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా కూడా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్తున్నారు. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ కావడంతో కార్మికులు ఎక్కువగా అందులో యాక్టివిటీస్ ఉంటాయి. షెడ్కు సంబంధించినటువంటి యూనిట్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో భారీ స్థాయిలో అది మనకు క్రేన్ అనేది కనిపిస్తుంది. భారీ స్థాయిలో ఎల్లో కలర్ లో ఉన్నటువంటి షెడ్ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఆ విరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆ క్రేన్ దాదాపు మధ్య భాగం నుంచి పూర్తిగా కిందకు కూలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు కుప్పకూలింది, ఇక్కడ టెక్నికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, టెక్నికల్గా ఎలాంటి సాంకేతికపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియాలి. మనకు ఫోటోలో ఆ విజువల్స్లో చూస్తే కూడా పూర్తిగా షెడ్ మీద పడిపోయింది. ఆ రేకుల షెడ్లు అవన్నీ చూస్తే కొంత భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. కార్మికుల జీవితాలు ఇందులో దాదాపు 5 మంది ఇప్పటికే మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. సుమారు 10 మంది శిథిలాల కింద ఇంకా చిక్కుకుని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా అక్కడ సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన అనంతరం శిథిలాల కింద ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే స్థానికులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిస్థాయి దర్యాప్తు దీనిపైన పోలీసులు కూడా చేస్తున్నారు. ఇందులో ఎంతమంది ఇంకా ఆ శిథిలాల కింద ఉన్నారనేది సహాయక చర్యల అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్. కుమార్